ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మహాభారతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తున్నటువంటి మిత్రులకి, యువతీ యువకులకి అందరికీ కూడా ముందుగా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. 18వ ఎపిసోడ్లో మనం ద్రౌపదీదేవి యొక్క స్వయంవర వృత్తాంతాన్ని చెప్పుకున్నాం. ఈ రోజున కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో 19వ ఎపిసోడ్లోకి ప్రవేశిస్తున్నాం. ఇందులో మనం ద్రౌపదీదేవి యొక్క కళ్యాణ వైభవాన్ని చెప్పుకోబోతున్నాం. ఈ విధంగా పాండవుల్ని, కుంతీదేవిని సగౌరవంగా రథాల మీద తన యొక్క రాజభవనానికి ఆహ్వానించాడని చెప్పుకున్నాం మనం. ఆ తర్వాత పాండవులకి ఒక రమణీయమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక భవనాన్ని ఏర్పాటు చేశాడు ద్రుపద మహారాజు. వివాహానికి సన్నాహాలు ప్రారంభిద్దామని ద్రుపదుడు ధర్మరాజుతో చెప్పాడు. అప్పుడు ధర్మరాజు ఒక మాట చెప్పాడు. ఓ ద్రుపద మహారాజా, ఈ కన్యామణిని మా 5 అన్నదమ్ములం భార్యగా మా అమ్మగారు నిర్ణయించింది. ఆమె పరమ ధర్మజ్ఞురాలు. అలాగే జరగాలి, మా అమ్మ మాటే చెల్లాలి అని ధర్మరాజు చెప్పాడు. ఇక్కడ ఈ మాట వినగానే ద్రుపద మహారాజు ఆశ్చర్యచకితుడైపోయాడు. ఏకస్య బహవ విహితా మహిష్యః కురునందన నైకస్య అభవః పుంసః శ్రూయంతే పతయః క్వచిత్ లోకవేద విరుద్ధం త్వం నా ధర్మం ధర్మ విచ్యుతిః కర్తుమర్హసి కౌంతేయ కస్మాత్ తే బుద్ధిరీదృశీ అనేటువంటి 2 శ్లోకాలు ఇక్కడ మూలంలో ఉన్నాయి. ఏమంటున్నాడు? ఓ పాండునందన, ధర్మరాజా, ఒక రాజుకి అనేక మంది రాణులు భార్యలుగా ఉన్నట్లు నేను విన్నాను. కానీ ఒక్క స్త్రీకి అనేక మంది భర్తలు ఉన్నట్లు నేను ఎప్పుడూ వినలేదు. మీరు పరమ పవిత్రులు, ధర్మజ్ఞులు. లోక విరుద్ధమైనటువంటి, వేద విరుద్ధమైనటువంటి అధర్మ కార్యం చేయకూడదు కదా నాయన. ఓ కౌంతేయ, కుంతీపుత్రుడు అయినటువంటి నీవు ఇలాంటి ఆలోచన ఎలా చేయగలుగుతున్నావు అని బాధాతప్త హృదయుడై ప్రశ్నించాడు ద్రుపద మహారాజు. అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, ఓ మహాత్మా ద్రుపద మహారాజా, పెద్దలు నడిచినటువంటి మార్గం ఏదైతే ఉందో అదే మాకు శిరోధార్యం. నా బుద్ధిలో ఏనాడు అధర్మం అనేది ఎప్పుడు కూడా మెదలదు. నా వాక్కులో అసత్యం అనేది ఎప్పుడూ ఉండదు. మా తల్లి సూక్ష్మమైనటువంటి ధర్మాలను ఎరిగినటువంటి పరమ సాధ్వీమణి.
ధర్మం అనేది స్థూల చర్చకి అన్ని వేళలా కూడా అందే అవకాశం లేదు. ధర్మ రహస్యాలు విజ్ఞులు కూడా ఒక్కొక్కసారి గ్రహించలేకపోతూ ఉంటారు. మహారాజా, మీరేం అనుమానించద్దు. నేను ఏనాడు అధర్మాన్ని ఆచరించను. అర్థం చేసుకొని వ్యవహరించండి అన్నాడు ధర్మరాజు. వెంటనే ఇంకొక మాట కూడా అన్నాడు. మీరు, దృష్టజుమ్నుడు, కుంతీదేవి ముగ్గురు కూర్చొని ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. మీరు నిర్ణయించినట్లుగా నేను పెళ్లి జరిపిస్తా అని మరొక్క మాట మాట్లాడాడు ద్రుపద మహారాజు. వాడు ఈ విధంగా చర్చోపచర్చలు చేస్తూనే ఉన్నారు. ఈలోగా మహానుభావుడు, పరాశర సూనుడు, సత్యవతి పుత్రుడు అయినటువంటి వ్యాస మహాముని అక్కడికి పిలిచినట్లుగా ప్రత్యక్షమయ్యాడు. అంటే ఎక్కడెక్కడ సమస్య వచ్చిందో అక్కడక్కడ వ్యాసుడు ప్రత్యక్షం అవుతాడు. ఆ సమస్యని తీరుస్తూ ఉంటాడు. అది వ్యాసుల వారి యొక్క వైభవం. ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారం అని మనం చెప్పుకున్నాం. భాగవతం కూడా అదే చెప్పింది. అందరూ లేచి నిలబడ్డారు, స్వాగతం పలికారు. ఆ మహానుభావుడికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఒక మంచి ఆసనం మీద కూర్చోబెట్టి నమస్కారాలు చేసుకున్నారు అందరూ. ఓ మహాత్మా, ఒక స్త్రీ అనేక మంది పురుషులకు భార్య కావటం అనేది సమంజసమేనా అని ద్రుపదుడు తన మనస్సులో పట్టి పీడిస్తున్నటువంటి ఆ అనుమానాన్ని వెంటనే అడిగాడు. వ్యాస మహర్షి ద్రుపదుడిని ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. అంతమందిలో చెప్పటం ఇష్టం లేదు ఆయనకి. అనేక ధర్మ సూక్ష్మాలు వివరించాడు. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల పూర్వం ఇంద్ర పదవిని అలంకరించినటువంటి వాళ్లే ఈనాడు పంచపాండవులుగా ఈ భూమి మీద తిరుగుతున్నారు అని పంచేంద్రోపాఖ్యానం అనేటువంటి గాథని వివరించి చెప్పాడు. ఓ మహారాజా, స్వర్గలక్షి అయినటువంటి శచీదేవియే ఈ ద్రౌపదీదేవిగా పుట్టింది. అంతటితో ఆగలేదు. పూర్వ వృత్తాంతానికి సంబంధించినటువంటి దృశ్య మాలికను కూడా ప్రత్యక్షంగా కళ్ళకి కట్టినట్టుగా వివరించాడు. ఇక్కడ పాండవులు 5గురుగా విడిగా కనిపించినా ఆ 5గురు కూడా ఇంద్రుడి యొక్క స్వరూపాలే. శచీదేవి సాక్షాత్తు ద్రౌపది. కాబట్టి ద్రౌపది 5 మంది భర్తలకి భార్య కావడం అనేది ధర్మానికి ఏమాత్రం విరుద్ధం కాదు అనేటువంటి విషయాన్ని ద్రుపద మహారాజు యొక్క మనస్సులో నుంచి తొలగించాడు వ్యాసుడు. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఒక కన్యామణి పరమేశ్వరుడు గురించి తపస్సు చేసి మరి భర్తందేహిమే అని 5 సార్లు అంటం వల్ల నీకు 5గురు భర్తలు వస్తారు అని చెప్పినప్పుడు ఆమె అడిగింది, 5గురు భర్తలు ఎక్కడైనా ఒక స్త్రీకి ఉంటారా అంటే, అమ్మా, ఇది జరగవలసినటువంటి పని. సాక్షాత్తు ఇంద్రుడే 5 రూపాలతో పుడతాడు. నీవు ఇంద్రాణివై భూమి మీద అవతరిస్తావు ద్రౌపదీదేవిగా అని చెప్పినటువంటి కథని మనం గతంలోనే వ్యాసుడు చెప్పింది విన్నాం సూక్ష్మంగా. ఇవాళ మళ్ళీ అంటే ఆ రోజు ధర్మరాజుకు చెప్పాడు, ఈరోజు ద్రుపద మహారాజుకు చెబుతున్నాడు వ్యాసుల వారు. సంతృప్తి పడ్డాడు ద్రుపదుడు. ఇక కళ్యాణ కార్యక్రమానికి ఉపక్రమించాడు. వెంటనే పురోహితుడు ధౌమ్యుడి యొక్క సారథ్యంలో
వివాహ ప్రయత్నాలను ఆనందంగా మొదలుపెట్టాడు ద్రుపద మహారాజు. పాండవుల యొక్క పురోహితుడు ధౌమ్యుల వారు. రాజభవనం క్షణాల్లో ముస్తాబైపోయింది. ద్రౌపదీదేవికి మంగళాస్నానాలు చేయించారు. పాండవులు కూడా మంగళాస్నానాలు చేయించి దివ్య వస్త్రాలని, మణిమయమైనటువంటి ఆభరణాలని అలంకరింపజేశారు. ధౌమ్యుల వారు అగ్నిని ప్రజ్వలింపజేశాడు. అగ్ని లేకుండా పెళ్లి కాదు. ఆ తర్వాత అగ్నికి ప్రదక్షిణాలు చేయించి పాణిగ్రహణం జరిపించాడు. వివాహం అద్భుతంగా జరిగింది. ఇక్కడ ఎలా జరిపించాడు అంటే, మొట్టమొదట ధర్మరాజుకి ఒక సుముహూర్తానికి పెళ్లి జరిపించాడు. ఆ తర్వాత మిగిలినటువంటి పాండవులకు కూడా మళ్ళీ శుభముహూర్తాలు చూసి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు వివాహం చేయించాడు. అంటే అందరికీ ఒకే ముహూర్తం సెట్ అవ్వదు కదా. ఎందుకని? తారాబలం, చంద్రబలం అనేది ఉంటాయి. ఎవరి జన్మ నక్షత్రాన్ని బట్టి వాళ్ళకి సరిపోయేటటువంటి తారాబలంతో పెళ్లి చేయాలి. కాబట్టి ఆ తారాబలం సరిపోయేటట్టుగా ఆ తర్వాత మిగిలినటువంటి నలుగురికి కూడా ముహూర్తాలు చూసి పెళ్ళిళ్ళు జరిపించాడు. ద్రౌపదికి విలువైనటువంటి కానుకలు అందించాడు ద్రౌపద మహారాజు. ఈ ద్రౌపదీదేవి కూడా అప్పటి వరకు తనను సేవించినటువంటి దాసీ జనానికి విలువైనటువంటి కానుకలను బహుమతులుగా ఇచ్చింది తల్లి. అందరూ ఆనందంగా ద్రౌపదుడి యొక్క భవనాల్లో జీవిస్తూ ఉన్నారు. అంతఃపుర స్త్రీలు ప్రతిరోజు వచ్చి కుంతీదేవికి పాద నమస్కారం చేసి సేవలు చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మ బలరాముడితో కలిసి వచ్చి ఆ నూతన దంపతులకి అమూల్యమైనటువంటి కానుకలు ఇచ్చాడు. ఈ విధంగా అందరి యొక్క ఆశీస్సులు పొంది పాండవులు హాయిగా ఆనందంగా ఆ ద్రౌపద మహారాజు యొక్క కొలువులో ఉన్నారు. ఇక మనం కెమెరాని హస్తినాపురానికి తిప్పుదాం. అక్కడేం జరుగుతుందో తెలియాలిగా. చారుల వల్ల అతిలోక సౌందర్యవతి అయినటువంటి ద్రౌపదీదేవిని పంచపాండవులు వివాహం చేసుకున్నారు అనేటువంటి వార్త అక్కడ తెలిసింది ధార్తరాష్ట్రులకి. పాండవులు సజీవంగా ఉన్నారని తెలిసి ఆ నగరంలో ఉన్నటువంటి ఆబాల గోపాలం ఆనందపడింది. అంత మక్కువ వాళ్ళకి పాండవులంటే. ఒకనాడు విదుర మహాశయుడు ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వచ్చాడు. నమస్కరించి, మహారాజా, ఈ వార్త విన్న తర్వాత నా హృదయం ఆనందంతో పరవశిస్తోంది. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మన యొక్క కురు సామ్రాజ్యం మీద పుష్కలంగా ఉంది అని నాకు అనిపిస్తోంది. కురువంశాభివృద్ధికి సంబంధించినటువంటి సంతోషకరమైనటువంటి వార్తని మీకు కూడా చెప్పాలని వచ్చాను అన్నాడు. పాంచాల రాజు ద్రౌపదుడి యొక్క ప్రియ పుత్రిక ద్రౌపదీదేవిని మన కురు సామ్రాజ్యానికి ప్రియాతి ప్రియమైనటువంటి కోడలుగా చేశారయ్యా అని విదురుడు చెప్పాడు. ఆహా, ఏమి భాగ్యం! నా అదృష్టమే అదృష్టం విదుర. కని విని ఎరగని రీతిలో స్వాగత సత్కారాలు చేయండి. మణిమయమైనటువంటి రత్న భూషణాలను సిద్ధపరచండి. దాన ధర్మాది కార్యక్రమాలన్నీ చేయించండి. ఆ ద్రౌపదీదేవి, మా దుర్యోధనుడు కలిసి ఊరంతా ఊరేగింపు కూడా చేసి తీసుకురండి అని అన్నాడు ధృతరాష్ట్రుడు. చూశారా ధృతరాష్ట్రుడు ఏమనుకుంటున్నాడో? విదురుడు కురువంశానికి కోడలుగా వచ్చిందన్నాడు కానీ పాండురాజు కోడలయ్యిందని చెప్పలా. అంటే వంశం కురువంశమే ఇద్దరు. కాకపోతే కౌరవులు పాండవులు అని మనం
తెలియటం కోసం వేరుగా చెప్పుకుంటున్నాం, కానీ ఇద్దరూ కురువంశంలో పుట్టిన వాళ్ళే. అప్పుడు వెంటనే విదురుడు అన్నాడు, ఓ మహారాజా, ద్రౌపదీదేవి వరించింది మన దుర్యోధనుని కాదు, పాండవులను వరించింది అని బాంబు వేల్చాడు. కుంతీదేవితో కలిసి పాండవులు ద్రౌపదుల యొక్క రాజమందిరంలో హాయిగా ఉన్నారు అనేటటువంటి వార్త, ఒక పిడుగులాంటి వార్త ధృతరాష్ట్రుడి యొక్క చెవిలో పడేశాడు విదురుడు. ధృతరాష్ట్రుడు లోపల ఏమన్నా కుమిలిపోతున్నాడు, పైకి మాత్రం నటిస్తాడు. మహానటుడు ఆయన. ఆస్కార్ అవార్డులు కూడా సరిపోవు ఆయన నటనకి. వెంటనే అన్నాడు, ఆహా, ఏమి భాగ్యం, ఏమి నా అదృష్టం! పాండవులు కుంతి జీవించి ఉంచటం ఒక విధంగా నా భాగ్యం అయితే, ఆ ద్రౌపదీదేవి మా వంశోద్ధారకురాలు కావడం మరొక భాగ్యం కదా. విదురా, ద్రుపదుడు గొప్ప తపోధనుడు, వారితో మన సంబంధం ప్రశంసనీయం. ద్రౌపదుల యొక్క బంధుజనం గొప్ప పరాక్రమానికి మారుపేరు. అటువంటి వాళ్లతోటి పాండుకుమారులు సంబంధాన్ని పెంచుకున్నారు. ఇవన్నీ మన కురు సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడానికి ఉపయోగపడతాయి. మా మరదలు కుంతీదేవి మహాసాధ్వీమణి. ఇదంతా బిడ్డలకి ఆమె యొక్క చలవే అన్నాడు ధృతరాష్ట్రుడు. జనమేజయ మహారాజా, వింటున్నావు కదా? ధృతరాష్ట్రుడు మాట్లాడినటువంటి ఈ మాటలన్నీ మేడిపళ్ళు లాంటివి. మేడిపండు చూడటానికి మేలిమిగా ఉంటుంది, పొట్ట పగలగొట్టి చూసామా దాని నిండా పురుగులే. నేతి బీరకాయలు లాంటి మాటలు మాట్లాడాడు. కళ్ళు లేకపోయినా గొప్ప నాటకాన్ని ఆడేశాడు ధృతరాష్ట్రుడు. ద్రౌపదీదేవి దుర్యోధనుడిని వివాహం ఆడిందని ముందు సంబరపడిపోయాడు. అది కాదు, పరిణయం చేసుకుంది పాండవులన్నీ నేను తెలియగానే వాస్తవానికి అతని యొక్క గుండె పగిలినంత పనైంది, మనస్సు ముక్కలైంది, ఆయన చిత్తం చింతతో కుమిలిపోయింది. కానీ ఇవన్నీ ఆంతర్యంలో బయలుదేరినటువంటి అలలే కానీ ముఖంలో ఏమాత్రం కనిపించనీయకుండా ప్రేమపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ అభినయించడం అనేది కేవలం ధృతరాష్ట్రుడికే చెల్లింది, మరొకడెవడూ చేయలేడు ఆ మాట అని వైశంపాయనుల వారు జనమేజయుడికి చెప్పాడు. దుష్టుడైనటువంటి ఆ ధృతరాష్ట్రుడి యొక్క ఆంతర్యం విమలచిత్తుడైనటువంటి విదురుడికి తెలియకపోలేదు. ధృతరాష్ట్రుడి యొక్క ఆంతర్యాన్ని, అభినయాన్ని వినీతుడైనటువంటి విదురుడు అర్థం చేసుకున్నాడు. అయితే తానేం తక్కువ తిన్నాడా? తాను కూడా కుక్కకాటుకు చక్కటి మందుని చిక్కగా మర్దన చేసి వదిలేడు. ఏమంటున్నాడో చూడండి. ఓ రాజా, నీ బుద్ధిలో ఈ క్షణంలో అందమైనటువంటి ఆలోచన వచ్చింది. ఈ సంకల్పం నిత్యమై 100 సంవత్సరాలు ఉండుగాక అని సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు విదురుడు. విదురుడు వెళ్ళగానే ధృతరాష్ట్రుడు కుంగిపోయాడు. నా తప్పుని కప్పిపుచ్చుకోవాలి అని నేను శృతి మించి నటించినట్లుగా ఉన్నానే, విపరీతంగా కుంతిని పాండవులని ఆశీర్వదించేశానే. విదురుడు దోషరహితుడు, నా మాటలకి ముద్ర వేసినట్లుగానే ప్రసంగించి వెళ్ళాడు. ఇదే గనక జరిగితే నా బిడ్డలేం కావాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఏ బిడ్డలు ఏం కావాలి అని ఆలోచిస్తూ ఉన్నాడో ఆ క్షణంలోనే కర్ణుణ్ణి వెంట పెట్టుకొని దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చాడు. వచ్చి, ఓ జనమేజయ మహారాజా, ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ధృతరాష్ట్రుడితోటి దుర్యోధనుడు. తండ్రి అని సంబోధించాల. మహారాజా, మీ మనస్సులో ఉన్నదేమిటో దాచుకోకుండా బయట పెట్టండి. ఇప్పుడు విదురుడితో మీరు మాట్లాడిందంతా మేము కూడా విన్నాం,
కానీ అర్థం చేసుకోలేకపోతున్నాం. మీరు మా అభివృద్ధి కంటే మాకు శత్రువులైనటువంటి పాండవుల యొక్క అభివృద్ధి కోరుకుంటున్నారు అని నాకు అర్థమవుతోంది. పాండవ వినాశనమే కర్తవ్యంగా మేము భావిస్తున్నాం, కానీ మీ ఆలోచనలు మాత్రం దానికి భిన్నంగా ఉన్నాయి అని ధృతరాష్ట్రుణ్ణి నిలదీశాడు దుర్యోధనుడు. అప్పుడు ధృతరాష్ట్రుడు మాట్లాడుతున్నాడు, చూడండి నాయన, ఇప్పుడే కాదు మరొకప్పుడైనా ఎప్పుడైనా విదురుడు ముందు మాత్రం నేను అట్లాగే మాట్లాడతాను. అతడు నన్ను అనుమానించకుండా జాగ్రత్త పట్టం కూడా మన యొక్క ఎత్తుగడలో ఒక భాగమే. నా మాటలు అట్లాగే ఉంటాయి విదురుడి దగ్గర, నా మనస్సు మాత్రం మీతోనే ఉంటుంది. మీరు చెప్పిందే చేస్తుంది. చెప్పండి, మీ నిర్ణయం ఏమిటో చెప్పండి అన్నాడు ధృతరాష్ట్రుడు. చూశారా ఎంతటి దుర్మార్గుడో. దుర్యోధనుడు నయం, బయటికి కనిపిస్తాడు, కానీ ధృతరాష్ట్రుడు పయోముఖ విషకుంభం అంటారు ఆయన్ని. అంటే నీళ్లు ఉన్న కుండలాగా ఉంటాడు, కానీ లోపల విషం ఉంటుంది. అలాగే తేనె పూసిన కత్తి, ఇది ఆయన స్వభావం. ఇప్పుడు దుర్యోధనుడు ఒక 5 సూత్రాలు ముందు పెడుతున్నాడు ధృతరాష్ట్రుడి దగ్గర. తండ్రి, మీరు అడిగారు కదా, నా అభిప్రాయం చెబుతున్నాను వినండి. మనం మనకు ఆప్తులైనటువంటి బ్రాహ్మణుల చేత కొన్ని పనులు చేయించాలి. అది కూడా సందేహాస్పదం కాకుండా వ్యూహాత్మకంగా ఉండాలి. అందులో ఒకటి, కుంతీపుత్రులకి మాద్రీపుత్రులకి మధ్య విద్వేషం రెచ్చగొట్టాలి. వాళ్ళకి వీళ్ళకి, ఎందుకంటే సవతి బిడ్డలు కదా, వాళ్ళిద్దరికీ తగాదా పెట్టాలి. మాద్రి యొక్క మరణానికి కుంతీదేవే కారణమని ఆ నకుల సహదేవులకు నూరిపోయాలి. తల్లి లేని బిడ్డలుగా నకుల సహదేవులు మిగిలిపోవటానికి కుంతీదేవియే ప్రబలమైనటువంటి పాత్ర పోషించిందని కూడా నమ్మించాలి. వాళ్ళు విడిపోవాలి, అంటే పాండవులు మనం విడగొట్టాలి. రెండో ప్లాన్, ద్రుపదుడిని మనం ఎలాగైనా సరే మన దగ్గర ఉన్నటువంటి ధనంతో ప్రలోభానికి గురి చేయాలి. అతన్ని ఐశ్వర్యంతో లోబరుచుకొని వాళ్ళని, ఆ పంచపాండవులని పాంచాల దేశం నుండి వెళ్ళగొట్టేలా చేయాలి. ద్రుపదుడు వెళ్ళిపోండి అంటాడు, మనం మాత్రం మన దగ్గరికి రావద్దు అని మనం అందాం. ఒకవేళ ద్రుపదుడు అందుకు అంగీకరించకపోతే పాంచాల దేశంలోనే పాండవులు ఉండేలాగా కట్టడి చేద్దాం. హస్తినాపురానికి రానివద్దు. హస్తినాపురంలో ఉండడం క్షేమం కాదని ద్రౌపది చేతనే వాళ్ళకి చెప్పిస్తాం. ఇక మూడోది, అంతఃపుర స్త్రీలలో కుటిల నీతిని ప్రయోగించగలిగినటువంటి కొంతమంది స్త్రీలను ఉపయోగించి ఆ ద్రౌపదీదేవికి భర్తల మీద ప్రేమ నశించిపోయేలాగా చేద్దాం. ఒకరా ఇద్దరా, 5గురు భర్తలు కదా, ఇదేమి పెద్ద కష్టమైన కార్యం కాదు అని మూడవ ఆలోచన చెప్పాడు. ఇక నాలుగోది, ఓ తండ్రి, ఇకపోతే ఎలాగైనా ఆ భీముణ్ణి చంపేయాలి. వాణ్ణి చూసుకునే పాండవులు ఆడుతున్నారు. వాడి మరణంతో పాండవుల యొక్క ఆట కట్టుతుంది. భీముడు వెళ్ళిపోయాడా, ఆ తర్వాత కర్ణుడి చేతిలో అర్జునుడు రాలిపోవడానికి ఆటే సమయం పట్టదు అని నాలుగవ ఆలోచన. ఇక ఐదోది, ఒకవేళ ఇప్పుడు చెప్పినటువంటి 4 ఉపాయాలు సాధ్యపడవని మీకు కనుక అనిపిస్తే వాళ్ళని పిలిపించి మన దగ్గరే ఉంచుకొని అదును చూసుకొని మాయ చేయడం, ఆ మాయతోటి వాళ్ళని వధిద్దాం. వీటిలో ఏది తక్కువ దోషంతో ఉందో, ఏది సులభంగా సాధించడానికి అవకాశం ఉంటుందో, ఏది మనకి అత్యంత ఉపయుక్తమైనదో దాన్ని మీరే నిర్ణయించి చెప్పండి. ఏది ఏమైనా కాలం మాత్రం దుర్వినియోగం కాకూడదు, వృధా కాకూడదు అని తన 5 సూత్రాల యొక్క కుతంత్రాన్ని తండ్రి ముందు పెట్టాడు.
అప్పుడు కర్ణుడు మాట్లాడుతున్నాడు, దుర్యోధన, నువ్వు చెప్పినటువంటి 5 విషయాలు ఏవి కూడా ఆచరణయోగ్యంగా నాకు కనిపించటం లేదు. అవేం ఫలితాలు ఇవ్వవు. నాకు తోచిన విషయం చెబుతాను, విని ఆలోచించండి అని కర్ణుడు చెబుతున్నాడు. ఓ దుర్యోధన, ఇలాంటి ఉపాయాలు అపాయాలు ఆ పాండవుల విషయంలో బాల్యం నుండి మనం చేస్తూనే ఉన్నాం. సాధించింది ఏమైనా ఉందా? అప్పుడే మట్టు పెట్టలేకపోయావు, ఇప్పుడు అలాంటి ఆలోచనలు మళ్ళీ చేస్తున్నావు. వాళ్ళ బలం పెరిగినా, ధనం పెరిగినా, జనసంఖ్య పెరిగినా, వాళ్ళ కీర్తి పెరిగినా నీ ఆలోచనలు మాత్రం నువ్వు మార్చుకోవటంలా. వాళ్ళల్లో వాళ్ళకి భేదం కలిగించాలంటున్నావు. ద్రౌపది వాళ్ళకి భార్య. ఆ ద్రౌపదికి వాళ్ళ మీద అనురాగం క్షీణించేలాగా చేయాలి అంటున్నావు. ఇది ఆచరణయోగ్యమేన అనుకుంటున్నావా? ఆలోచించు. అన్నదమ్ములు 5 ఒకే స్త్రీ యందు అనురాగాన్ని కలిగి ఉన్నారు అంటే అలాంటి వాళ్ళని వేరు చేయడం సాక్షాత్తు శని భగవానుడు వల్ల కూడా కాదు. ఓ దుర్యోధన, ఆమె వాళ్ళను వరించింది ఎప్పుడు? వాళ్ళు భిక్షాటన చేస్తున్న సమయంలో. ఇప్పుడు వాళ్ళు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఆమె అనురాగం ఎలా క్షీణిస్తుందని నువ్వు అనుకుంటున్నావు? వాళ్ళు భిక్షాటన చేస్తున్నప్పుడే వాళ్ళను అంత ప్రేమించినటువంటి మనిషి ఇవాళ ఐశ్వర్య భోగాల్లో వాళ్ళని ఉన్నటువంటి వాళ్ళని విడిచిపెడుతుందని నువ్వెలా అనుకుంటున్నావు? ఆమె అనురాగం క్షీణించదు. ఓ దుర్యోధన, ఆ ద్రుపదుడు చాలా మంచివాడు, ఉత్తమ గుణాలతో శోభించేవాడు. అటువంటి వాడు ధన ప్రలోభానికి లొంగుతాడని అనుకుంటున్నావా? పైగా ద్రౌపది ఎవరు? సాక్షాత్తు ఆయన కుమార్తె. కుమార్తె యొక్క బతుకుని కాలరాచి మనం ఇచ్చే డబ్బుని తీసుకుంటాడని నువ్వు అనుకుంటున్నావా? పైగా ధనాన్ని ఆశించడానికి ఆయన ఏమన్నా పేదవాడా? ధన విహీనుడా? దరిద్రుడా? ధనానికి అతడు దారి తప్పి ఎప్పుడైనా దుష్టకార్యాలు చేశాడని గతంలో నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఓ సుయోధన, ఇవన్నీ అర్థరహితమైన ఆలోచనలే. నాకు తెలిసి ఈ సమస్యకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. అది నీకు కూడా నచ్చుతుందని, మీ తండ్రి గారు కూడా మెచ్చుకుంటాడనే నేను అనుకుంటున్నాను. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే. ఈ సమయంలో పాండవులకు అనుకూలించేది కాలం మాత్రమే. కాల వినియోగంలో వాళ్ళు ఏదైనా సాధించవచ్చు. మనకి ప్రతికూలించేది కూడా చెప్పేదే కాలహరణం. అంటే కాలాన్ని వృధా పుచ్చడం మనకు ప్రతికూలం. ఏదైనా ఇక కాలం మీదే ఆధారపడి ఉంది. కాలాన్ని ఖర్చు చేసి మనం ఏదీ సాధించలేం. ద్రుపదుడు పాండవుల యొక్క సహాయంతో పాంచాల రాజ్యాన్ని విస్తరించకముందే మనం వాళ్ళని జయించాలి. పాండవులకు మిత్రులు పెరక్కముందే వాళ్ళను చంపాలి. శ్రీకృష్ణుడు యాదవసేనతో కలిసి పాండవులతో చేతులు కలిపేలోగా వాళ్ల మీద మనం ప్రతీకారం తీర్చుకోవాలి. చూడు మిత్రమా, మీది భరతవంశం. భరతుడు అద్భుత పరాక్రమంతోనే మీ వంశాన్ని వృద్ధి చేశాడు, రాజ్యాన్ని సురక్షితంగా చేశాడు. అసలు దేవేంద్రుడు దేవతలందరికీ మానవులందరికీ ఎలా రాజయ్యాడని నువ్వు అనుకుంటున్నావు? 3 లోకాలకి అధిపతి అయినాడు కదా. కేవలం శక్తి సామర్థ్యాలను పెట్టుబడి పెట్టే క్షత్రియులకి బల ప్రదర్శనమే బలాన్ని ఇస్తుంది, సంపదనిస్తుంది. కాబట్టి మనమందరం ఏకమై పాండవుల మీదకి దండెత్తి వెళ్ళాలి, ద్రుపదుడిని జయించాలి, పాండవులను బంధించి తెచ్చి కారాగార గృహంలో పడేయాలి. ఇదొక్కటే వీరులు చేసే మార్గం, శూరులు చేసే మార్గం. నాకు తెలిసింది ఇదొక్కటే అన్నాడు కర్ణుడు. కర్ణుడి యొక్క మాటలు ధృతరాష్ట్రుడికి కర్ణపేయంగా వినిపించినాయి, చెవులకు ఆనందం కలిగించింది.
శభాష్ కర్ణ, చక్కటి మార్గాన్ని నిర్దేశించావు. నీవు యుద్ధవీరుడివే కాదు, బుద్ధిశాలివి కూడా. కానీ మీరిద్దరూ ఒక్క పని చేయండి. భీష్మ ద్రోణ విదురులతో కలిసి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేయండి. నా మనస్సు ఎప్పుడూ మీతోనే ఉంటుంది అని నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా అన్నాడు ధృతరాష్ట్రుడు. ఈ విధంగా సమాలోచనలు ప్రారంభమయ్యాయి. ఇవన్నీ ధృతరాష్ట్రుడి వద్దే జరిగినాయి. ధృతరాష్ట్రుడు ఎంతో ఆనందపడ్డాడు. ఆహా, కర్ణుడు మంచి మాటలు చెప్పాడు కదా అని. ఇక భీష్మాచార్యుడు కలిగించుకున్నాడు ఈ విషయాన్ని. ఒకరోజు ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి భీష్ముడు అంటున్నాడు, నాయనా ధృతరాష్ట్ర, నీ బిడ్డలు పాండురాజు పుత్రులు ఇద్దరూ నాకు మనవళ్లే. వాళ్ళ మీద ప్రేమ నాకు సమానంగా ఉంది. ఇద్దరినీ రక్షించడం అనేది మనిద్దరి విధి. నీకా తమ్ముడు బిడ్డలు, నాకు మనవళ్ళు. ఈ విషయంలో నీవు కూడా సమానంగా ప్రవర్తించాలి. పాండవులతో పోరాటానికి దిగటం నాకేమాత్రం ఇష్టం లేదు అన్నాడు. ఎందుకని? మనవాళ్ళు మహాశక్తివంతులు. అందుకని ఈ కర్ణుడు చెప్పినటువంటి మార్గాన్ని మాత్రం ఆయన ఒప్పుకోవాలి. అందువల్ల అర్ధరాజ్యాన్ని వాళ్ళకిచ్చి ఆదరించడమే ధర్మం. ఓ దుర్యోధన, నువ్వు కూడా విను. పాండవులు ఎవరో కాదు, నీకు సోదరులు. వాళ్ళకి నీకంటే ముందే ఈ రాజ్యం మీద అధికారం దొరికింది. ధర్మప్రభువులాగా పాలించి ప్రజల యొక్క మన్ననలను పొందాడు ధర్మరాజు. ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావు. అధర్మంగా నీవు వాళ్ళను రాజ్యానికి దూరం చేసావు. అంత మాత్రాన రాజ్యం మీద వాళ్ళకున్న హక్కుని హరించలేవు. నీవే కాదు, వాళ్ళు గనక బతికి ఉండాలే కానీ దేవేంద్రుడు కూడా వాళ్ళ యొక్క రాజ్యాన్ని అపహరించలేడు. జాగ్రత్త. మన అదృష్టం కొద్దీ పాండవులు ఇప్పుడు ప్రాణాలతో ఉన్నారు. దుష్టుడు పురోచనుడు చేసినటువంటి నీచ కార్యానికి వాడికి తగిన ఫలితమే ముట్టింది. కానీ దుర్యోధన, ఆ పాపకృత్యం నీదేనని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఆ రోజు నుండి ప్రజలకు నా ముఖాన్ని చూపించలేక చాటేసుకుంటున్నాను. ఈరోజు వాళ్ళు జీవించి ఉన్నారు. వాళ్ళను ఆదరించి అర్ధరాజ్యాన్ని వాళ్ళకిస్తే వచ్చినటువంటి చెడ్డ పేరు పోతుంది నీకు. పైగా వాళ్ళ యొక్క ప్రేమాభిమానాలు నీకుంటాయి. వాళ్ళ యొక్క రక్షణ నీకుంటుంది. లేదా ద్వేషాలే ప్రధానం కనుక అనుకున్నావా, మీ అందరికీ మనందరికీ కీడు మూడుతుంది. మన కీర్తి నశించిపోతుంది. ఓ దుర్యోధన, నీ కీర్తిని నువ్వు రక్షించుకో. అన్నిటికంటే బలమైనది కీర్తే. కీర్తి ఎప్పుడైతే నశించిపోతుందో అప్పుడు జీవితం కూడా నిష్ఫలమే. నా మాట విను. ధర్మ మార్గంలో చరించి మా అందరికీ ఆనందాన్ని కలిగించు. నువ్వు కూడా శ్రేయస్సును పొంది సంతోషించు అన్నాడు భీష్ముడు. అప్పుడు ద్రోణాచార్యుడు మాట్లాడుతున్నాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, భీష్ముల వారి అభిప్రాయం సర్వులకి సర్వకాలాలకి శ్రేయస్సును ప్రసాదించేలాగా ఉన్నది. ఆయన అభిప్రాయమే నా అభిప్రాయం. ద్రోణుడు ఎప్పుడూ భీష్ముడిని ఆశ్రయించే ఉంటాడు. భీష్ముడు చెప్పిన దానికి తానా అంటే తందానా అంటాడు. అంటే భీష్ముడు చెప్పిన దాంట్లో ధర్మం ఉంటుంది. ధర్మం ఎటుంటే తాను కూడా అలాగే మాట్లాడతాడు. అది ద్రోణాచార్యుడి యొక్క స్వభావం. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ముఖ్యంగా పాండవుల యొక్క మనస్సుల్లో మనం నిలబడాలి.
మన ప్రేమలతో తమకు జరిగినటువంటి అన్యాయాన్ని, ప్రమాదాన్ని వాళ్ళు మరిచిపోయేలాగా మనం ప్రవర్తించాలి. దుశ్శాసన వికర్ణులు కూడా విశేషమైనటువంటి కానుకలు తీసుకొని వాళ్ళకిచ్చి వాళ్ళ యొక్క మనస్సులు ఆనందపరచాలి. ఎలాగైనా వాళ్ళందరినీ హస్తినాపురానికి తీసుకురావాలి. ప్రజలు సంతోషపడేలాగా అర్ధరాజ్యాన్ని వాళ్ళకిచ్చి ఆదరించాలి. పాండవులు మనవాళ్ళై ఉంటారు. ప్రజలు మనకు దూరం కాకుండా ఉంటారు. ప్రజల మనస్సుల నుండి జారిపోవటం అనేది ఏ ప్రభువుకైనా ప్రమాదకరం అని ద్రోణుడు చెప్పాడు. ఓ జనమేజయ మహారాజా, ఈ విధంగా భీష్ముడు, ద్రోణుడు చెప్పినటువంటి సలహాలు సముచితంగాను ధర్మయుతంగాను ఉన్నాయి. ధృతరాష్ట్రుడు వాళ్ల వైపే మొగ్గు చూపుతాడేమో అని భావించి అతడి యొక్క మనస్సును చెడగొట్టడానికి కర్ణుడు మాట్లాడుతున్నాడు. కర్ణుడు అంటున్నాడు, ఓ మహారాజా, మీ ప్రేమలకు ప్రతిఫలం ఎందుకు దక్కటం లేదో నాకైతే అర్థం కావటం లేదు. భీష్మద్రోణుల్ని మీరెంతో గౌరవిస్తారు. వాళ్ళకి సముచిత స్థానాల్ని కేటాయించారు. అయినా మీ శ్రేయస్సును మాత్రం వాళ్ళు కాంక్షిస్తున్నట్టు నాకు కనిపించటం లేదు. వాళ్ళ వల్ల మీకు మేలు జరుగుతుందని భ్రమపట్టం లేదు. నేను అర్థరహితమైనటువంటి ఆలోచనలతో పరిస్థితుల్ని దారుణంగా మార్చుకుంటే ఆ తరువాత శ్రేయోభిలాషులు కూడా ఎవ్వరూ ఏమీ చేయలేరు మహారాజా. దేనికైనా అదృష్టం ముఖ్యం. దైవాజ్ఞతో కర్మఫలం అందుతుంది. ఈ రాజ్యం మీది అని భగవంతుడు నిర్ణయించి ఉంటే దానిని మీ నుంచి ఎవ్వరూ తీసుకోలేరు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. అయితే మీకు ఏది ఉచితమో ఏది అనుచితమో మీరే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి అన్నాడు. ద్రోణుడు కలిగించుకున్నాడు, కర్ణ, ఈ సమయంలో నీ దుష్టబుద్ధిని బయటపెట్టావు. శ్రేయస్సును కాంక్షించి నే చెప్పాను, భీష్ముడు చెప్పాడు. పాండవుల మీద నీకున్న ద్వేషాన్ని వ్యక్తం చేస్తూ నీవు ఈ వాగుతున్నావు. మేము సూచించిన దానికి భిన్నంగా నడిస్తే కౌరవరాజ్యానికి వినాశనం తప్పదు అని సూటిగా ద్రోణాచార్యుడు ఖండించాడు కర్ణుడి మాటలని. అప్పుడు విదురుడు మాట్లాడుతున్నాడు, ఓ మహారాజా, నీ హితం కోరుకునేవాళ్ళు మాత్రమే నీకు నిజమైన బంధువులు. కానీ వాళ్ళు హితాన్ని వాంఛించి హితోపదేశాన్ని చేసినా నీవు ఆచరించడం కనుక మానేశావా ఇక ప్రయోజనం ఉండదు. ఎందుకనో మంచిని హితాన్ని నీవు త్వరగా జీర్ణించుకోలేకపోతున్నావు అని నాకు అనిపిస్తోంది. వర్షం కురిసినా పల్లపు ప్రాంతంలో మాత్రమే నీళ్లు నిలబడతాయి. బంధుజనాలు బోధించిన బుద్ధిమంతుల యొక్క మనస్సులలోనే జ్ఞానం నిలబడుతుంది. ఓ మహారాజా, భీష్మ ద్రోణుల కంటే మీ హితం కోరేవారు ఎవరున్నారు? వాళ్ళు పరమధర్మాత్ములు, జ్ఞానవంతులు, కురుపాండవుల మీద సమమైనటువంటి దృష్టి కలిగిన వాళ్ళు. ధర్మం విషయంలో వాళ్ళు రామచంద్రుడికి, గయుడికి సమానులని నా అభిప్రాయం. వాళ్ళు సదా నీ శ్రేయస్సునే కోరుకుంటూ ఉంటారు. నువ్వు కూడా వాళ్ళని గౌరవిస్తూనే ఉన్నావు. అలాంటప్పుడు వాళ్ళ వల్ల నీకు హాని ఎలా జరుగుతుందని అనుకుంటున్నావు మహారాజా? వాళ్ళు చెప్పిన ఒక్క మాట మాత్రం అక్షర సత్యం. పాండవులను ఎదిరించి జయించటం మనం ఇక్కడ మాట్లాడినంత సులభం మాత్రం కాదు. బ్రతకాలని ఆశ ఉన్నవాడు ఎప్పుడు కూడా అటువంటి సాహసం చేయడు. ఆ ద్రుపద మహారాజుతోటి మన సంబంధాలు అంతంత మాత్రమే. ఇప్పుడు పాండవుల కారణంగా మహావీరుడైనటువంటి ద్రుపదుడు, ఆయన బంధువులు మన పక్షం వాళ్ళు అవుతారు. పాండవులు బతికే ఉన్నారని తెలిసి ప్రజలు వాళ్ళను చూడాలని తహతాలాడుతున్నారు, ఉత్సాహపడుతున్నారు. ప్రజల హృదయాల్లో స్థానం నిలబెట్టుకోవడానికి మహారాజా ఇదొక చక్కటి అవకాశం. పాండవులను ఎదిరించాలనేటువంటి ఆలోచన ప్రమాదకరం.
ద్రుపదుడు, దృష్టజుమ్నుడు మహావీరులు. వాళ్ళ యొక్క సహకారం వాళ్ళకున్నది. అంతేకాదు మహారాజా, గొప్పదైనటువంటి యదు సైన్యం యొక్క పరాక్రమం మనకు తెలియంది కాదు. బలరాముడికి పాండవులపై అపారమైన ప్రేమ ఉంది. మేనత్త బిడ్డలు వాళ్ళు. ఇక కృష్ణుడు సరే. మహారాజా, కృష్ణుడు ఎక్కడుంటే విజయం అక్కడే ఉంటుంది. యత కృష్ణస్తతో జయ. ఓ రాజా, చివరగా నా మాట. ఈ దుర్యోధనుడు, శకుని, కర్ణుడు దుష్టబుద్ధి కలిగిన వాళ్ళు, ధర్మం అంటే గిట్టనటువంటి వాళ్ళు. వీళ్ళ మాటలకు విలువిచ్చి మీరు మాత్రం ఆపదలను ఆహ్వానించుకోకండి అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు మాట్లాడుతున్నాడు. ఓ విదురా, మా తండ్రి భీష్ముడు ప్రజ్ఞావంతుడు, ద్రోణుడు ఋషితుల్యుడు. వాళ్ళవి గొప్ప హితోపదేశాలు. నీవు కూడా సత్యవచనాలు చెప్పావు. నాకు పాండవులు, కౌరవులు ఇద్దరు సమానమే. ఇక ఆలోచనలు అనవసరం. నీవే స్వయంగా వెళ్ళి పాండవులను హస్తినాపురానికి తీసుకురా అన్నాడు. ఓ జనమేజయ మహారాజా, రాజాజ్ఞను పొంది వస్త్రాభరణాలు కానుకలుగా తీసుకొని పాంచాల రాజ్యానికి విదురుడు ప్రయాణం అయ్యాడు. వెళ్లే ముందు పెద్దలందరికీ నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వచనాలు పొంది వెళ్ళాడు అని వైశంపాయనుడు సర్పయాగ సమయంలో జనమేజయ మహారాజుకి చెబితే, శౌనకాది మహర్షులకి సత్రయాగ సమయంలో సూత పౌరాణికుడు చెబితే, యథాశక్తిగా నేను మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో. ఈ రోజున ఈ కథని ఇక్కడికి మనం ముగించి, రేపు పాండవులను ఎలా తెచ్చారు, ఏమిటి తదితర విశేషాలని ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ దగ్గర సెలవు తీసుకుని మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి.